వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపురం గ్రామ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృగం ఒక పశువుపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు చూస్తే స్థానిక రైతు కోటి తన పశువులను మేపేందుకని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లగా మధ్యాహ్నం సమయంలో 2 పశువులు అడవిలో మేతమేస్తుండగా ఓ దుక్కిటెద్దును గుర్తు తెలియని మృగం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఎఫ్ఆర్ఓ రవికిరణ్, బీట్ ఆఫీసర్ బూరికిరణ్ శుక్రవారం గ్రామానికి చేరుకుని దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృగం చిరుతపులి లేదా హైనా లేదా గుడ్డెలకు వచ్చి అనుమానంతో అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సంఘటన తర్వాత అటవీకి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని ప్రజలకు భరోసా కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాది కొండాపురం గ్రామం. నా పేరు అబ్బరవేణ సురేష్. కొండాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉండే మా గ్రామానికి సంబంధించిన ఒక పల్లె, గణేష్ నగరం పల్లె. ఆ పల్లె గ్రామం సంబంధించినటువంటి గంటకోటి అనే రైతు యొక్క ఎద్దును నిర్ధారిత మృగం పట్టిందనేది ఏం లేదు, కానీ అనుమానిత మృగం ఏదో దాడి చేసిందనేటువంటిది అపోహ ఉంది. దీని గురించి అటవీ శాఖకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు వెతుకుతున్నారు. వారు కూడా ఉదయమే రావడం జరిగింది. ఈరోజు కానీ రేపు కానీ దాడి చేసినటువంటి అడవి మృగం యొక్క వివరాలు ఈరోజు వారు చెప్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు చిలకలు కానీ చేనులు పొలాలు కానీ అన్ని పంటలు వేసి ఉన్నాయి కాబట్టి పశువులు మేపుకోవడం కోసం కానీ మేకలు గొర్రెలు కానీ అడవిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఫారెస్ట్ అధికారులు తక్షణమే ఇంకా కొంచెం కేర్ తీసుకొని దాని జాడలు గుర్తించి దాన్ని బంధించడమా లేకపోతే దాని మీద చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను. అక్కడ అచ్చులను బట్టి ఉంటే దాన్ని బట్టి వచ్చేసుకోవచ్చు అన్నమాట. కాళ్ళు అచ్చులను బట్టి దాన్ని ఏది అవన్నీ బయట సారీ అబ్బాయి అంటే వర్షం పడగానే ఇంటికి వచ్చేసింది కోట మళ్ళీ పోయేసరికి మొత్తం రౌత మండలం మొత్తం డిజైన్స్ పల్లె జంగల్ ఏరియా. గొర్రెతోటి ఎప్పటికి పోతాం. ఆ డిజైన్తో ప్రాబ్లం బాగున్నది మాకు. అది గణేష్ నగరాన కోళ్ళను చిత్తపుల్లి పట్టింది. గాయాలు బాగా పడ్డాయి. ఆడితే బాగా ఇబ్బంది ఉంది వాడి దాంతో. నాకు ఎక్కువ మాట్లాడాలి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొండాపూర్ బీట్. నిన్న రాత్రి ఒక ఎద్దు పైన అడవి జంతువు దాడి చేసిందని సమాచారం మా రేంజ్ ఆఫీసర్కి అందడంతో మమ్మల్ని అందరినీ అక్కడి నుండి హుడాహుడిన కొండాపూర్ పంపిండు. కొండాపూర్లో ఆ ఎద్దు పైన దాడి జరిగిన ప్రదేశంలో నిన్న సాయంత్రం కొంచెం తిరిగాము. ఉదయం పొద్దున్నే 5 గంటలకు బయలుదేరి తిరగడం చేసాము. పాదముద్రల కోసం తిరిగినాం. పాదముద్రలు ఐడెంటిఫికేషన్ కోసం తిరుగుతుంటే వర్షం పడడం వల్ల ఎలాంటి ఆనవాళ్ళు కనిపించలేదు. ఈ పూర్తి సమాచారం త్వరలో అందజేసి వివరాలు తెలుపగలరు. సపోజ్ అది ఏమనుకుంటారు మీరు, అంటే మీ అంచనా ప్రకారం? మా అంచనా ప్రకారం అది హైనా అన్న అయి ఉండాలి, చిరుతపులి అన్న అయి ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అంటే చిరుతపులి ఇక సంచారం ఉన్నదని మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉంది? అలాంటిది ఏమి లేదు. అంటే ఎప్పటి వరకు దీన్ని మీరు ఛేదించగలరు? 2-3 రోజుల్లో ఛేదించేసి కెమెరాలు పెట్టేస్తాం. ఇవాళ సాయంత్రం పెట్టేసి ఏమన్నా ఐడెంటిఫికేషన్ అయితే మళ్ళీ సమాచారం అందిస్తాం. మంచిగా చాలా ఉన్నది. అందులో కట్టేసినాం. మేత అంటే ఇక అందులో మేత ఇక టైంకు మేము ఇంటి పెట్టేటప్పుడు తీసుకొని నిలబెట్టుకొని ఇంటికి పట్టుకొని చెట్టల్లో రోజు. ఇక నిన్న వర్షం పడ్డది. వర్షం పడేటాలకు ఇక ఆడ మేత పండుకుంటానే కదా, రోజు అన్నీ ఉంటానే కదా అని ఇంటికి వచ్చినాం. మళ్ళీ వాన అయిపోయినాక పోయే వరకు ఇట్లా అయ్యింది. ఇక అంటే ఏం చేసింది, అంటే ఏది కరిచింది అన్నది మీ అనుమానం ఎక్కువ? అది అనుమానం అంటే ఇక చిరుతపులి అన్నట్టుగా అనిపిస్తుంది. ఏ ఊరు మీది? కొండాపురం. సమయం ఎప్పుడు పట్టిందమ్మా అది? నిన్న సాయంత్రం 2 గంటల ప్రాంతం మిట్ట మధ్యాహ్నం. అంటే చుట్టుపక్కల మీరు ఏమైనా వేరే పశువులు మేయడానికి వచ్చినాయా? ఆవులు కానీ ఎద్దులే వాటికి ఈ రెండే ఎద్దులు మేముంటాం, ఇవే ఉంటాయి. అంటే రోజు అటు పొలం కాడికి తీసుకుపోతారా దీన్ని? తీసుకుపోతాం, మళ్ళీ ఇంటికే తీసుకుపోయి కట్టేసుకుంటాం. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా చిరుతపులు లాంటిది ఉందా మీకు ఉందా? లేదు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ కాల్చి ఇప్పుడు 10 ఏళ్ళ పొద్దు అవుతుంది. ఏం లేదని భరోసాతో అడే కట్టేసుకున్నాను.
ఇప్పుడే ఇక ఫస్ట్ దీంతోనే భయం అవుతుంది ఫారెస్ట్ వాళ్ళు వచ్చిందా అమ్మ వచ్చిండు చూసిందా వచ్చి ఏందని చెప్పిన ఏంటిదని చెప్పిన చెప్పలే ఇప్పుడు మేము ఇటు వచ్చినాము దీన్ని పట్టుకొని ఇక దీన్ని చూసాక మా భయం పట్టుకొని ఇక దీన్ని పట్టుకొని నడుచుకుంటూ పోవాలని దాని మీరు వచ్చిన వాళ్ళు అడిపోయింది మా కొడుకు తీసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.